పొద్దుగాలనే వేయండక్క. తయారైనవాయే మరి? గింతసేపా? ఎప్పుడో తయారైనా, నువ్వే లేటుగా వచ్చినావు. ఇగో ఈ ముచ్చట మన ఇద్దరికే తెలుసు కదా, మూడో కంటికి తెలియదు కదా. మూడో కంటికి తెలియదు, నాలుగో కంటికి తెలియదు అక్క, మన ఇద్దరికే తెలుసు. అయినా నువ్వేందక్క సినిమాతో కొత్త చీర కట్టుకొని వచ్చినావు? ఇదేం కొత్త చీరనే పోరి, పాత చీరనేనాయ్. నా దగ్గర ఇంకా మంచి మంచి చీరలు ఉన్నాయి, అవిట్లా అన్నిటికంటే ఇదే పాత చీర. ఇంతకన్నా మంచి చీరలుంటే మంచి చీరనే కట్టుకొచ్చుకోపోయినావక్క. గీదెందుకు కట్టుకొచ్చుకున్నావు? మనం బయటికే పోతామాయే. మంచి చీరనే కట్టుకుందాం అనుకున్నానే, కానీ మనం సినిమాకైనా ముచ్చట బయటకైనా ముచ్చట నా మొగనికి తెలుస్తుందని కట్టుకోలే. అదే గిసంటి చీర కట్టుకున్నాను అనుకో, ఎవరి ఇంటికో ముచ్చట పోయింది అనుకుంటాడు. అమ్మని వీళ్ళు సినిమా పోతుర్రా? దొరికిరే, దొంగలు దొరికిరు, దొంగలు దొరికిరు. అమ్మని పోయి పోయి పోరి కంట్ల పడ్డమేమే. పడతామైతే. ఆ పిల్ల ఏం పుండకూర ముచ్చట్లు చెప్పేది కాదు. ఓ అర్థనే, నువ్వు సినిమాకి పోతున్న ముచ్చట అందులో చెప్పి నీ పని చేపిస్తా. పుండకూర ముచ్చట్లు చెప్పదన్నావు గానీ నాకేం తెలుసు అక్క, నన్ను గిట్లు ఇరికిస్తుందని. ఆగు, అవన్నీ మెల్లగా బుదరకిద్దాం. అరే శ్రావణి, ఒకసారి ఇక రావారా? వస్తున్నా, ఆగొద్నే. చెప్పొద్నే, ఎందుకు రమ్మన్నావు? ఏం లేదురా శ్రావణి, నేను కవితక్క ఇద్దరం కలిసి డీజే టిల్లు సినిమా పోదామని అనుకున్నాను. ఆ సినిమా మంచిగా ఉన్నదట, కానీ మీ అనిల్ అన్న నన్ను తీసుకోమంటే అస్సలు తీసుకోవతలేడు. అందుకే ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. ఈ ముచ్చట అనిల్ అన్నకు చెప్పకని పిలుస్తున్నా. అవునా? మరి మీ ఇద్దరు పోతున్న ముచ్చట అన్నకి చెప్పకపోయినా వద్దునే? వామ్మో, నేను సినిమాకి పోయిన ముచ్చట అన్నది తెలిస్తే ఏమన్నా ఉన్నదారా? నా ఈప్ సాప్ చేస్తాడు. సరే కానీ నువ్వేడికి పోతున్నావురా? నేను ఏడికి పోతున్నా వద్దునే, ఎగ్జామ్స్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నా. ఇన్ని రోజులు కాలేజ్కి పోయి ఇంటికాడ ఉంటే మస్తు బోర్ కొడుతుంది. అయ్యో అవునారా? మరి మాతో పాటు సినిమాకి వస్తావారా? వస్తుందినే, కానీ నా దగ్గర టికెట్కు పైసలు లేవు వదినే. పైసలు ఏముంది తీరా, నువ్వు వస్తా అంటే నేను టికెట్కు పైసలు పెట్టుకుంటుంది. సరే వదినే, వస్తా. పాపా పోదాం, సినిమాకి టైం అవుతుంది. పొరి నిమ్మలంగా పోయిరా పొరి బిడ్డ. సరే సరే. చక్కగుండరు అదే పోపారి. ఎంతసేపు తింటావా మామిడికాయ? పండుకుంటే తిండే తింటావు, ఆడుకుంటే తిండే తింటావు, పేర్లు చూస్తుంటావు కూడా తిండి అవసరమా నీకు? ఇడితే ఏదో పడిపోయినట్టు ఒకటే తింటుంది. నేనే చేయాలమ్మా, అన్ని నీ బుద్ధులే. అవ్వో, ఇది ఒకటే తక్కువైంది. ఏడకు, ఇది ఒక్కటే. బాను బయటనే కూర్చుందే, ఒకవేళ కనుక అది చూసిందనుకో మన పని అయితే తీయాలా. అవునే, అది కానీ చూసిందనుకో టీప్ టాప్ చేస్తుంది ముచ్చట. గిల్లేమో ఇందాకొచ్చి నన్ను చూసుకుంటా ముచ్చట పెడుతుర్రు. ఏమో మూడు కలిసి ముచ్చట పెడుతున్నాయిందే. అబ్బా చూడనే చూసింది గానే. అవునుగానే అక్క, సరే ఆగు, దాన్ని నేను ఏదోటి చెప్తా కానీ. అవునే బానక్క, తిన్నావా? మాగా తిన్నదియే, మా ఇంటికాన్నే. ఏమో నన్ను చూసుకుంటా ముగ్గురు గుసగుసలాడుతున్నాయిందే. నిన్ను చూసి కాదే, నీ బిడ్డను చూసి గుసగుస పెడుతున్నాం.
ఈరోజు నీ బిడ్డ ముద్దుగుందిగా ఏం పండు కోతి లెక్కనున్నావురా? ఏవదనే ఏంది ఆ పూరి పంది కుక్కలు ఎక్కుంది కా పూరిని ముద్దుగుందంట విందే. నువ్వు ఆగే, మా బాధ మాకుంటే. అయ్యో ఇంకా ముద్ద తయారు చేస్తుంటేనే కోరి పాడుగాను ముక్కు నిండా సిమ్మిడి పెట్టుకొని ఎంత జిదమన్నా ఇత్తలేదు. చీత్తే ముద్దుగా తయారు చేద్దును. అవునే, ముద్దుగుంటది నీ బిడ్డనైతే. ఉంటది కానీ ఏడికెళ్ళారు అసలు ముచ్చట చెప్తలేదండి. అది నువ్వు ఆగే అక్క, నేను చెప్తా గానీ. ఎట్లేదే అక్క, ఊళ్ళకు కొత్త చీరలు వచ్చినాయట, కొనుక్కోనికి పోతున్నాం. ఇగో ఈ ముచ్చట మా అనిల్ వస్తే చెప్పకు, మళ్ళీ నేను చీరలు కొనుక్కుంటా అంటే తిడతాడు, సరేనా? ఓహో అట్లనా? మరి చీరలకు పోతున్నాని నాకు చెప్తే నేను కూడా వద్దును కానీ మీతోటి. చీరలేమన్నా చీపుగా వస్తున్నాయి అనుకున్నావా? ఒక్కో చీర 5,000 అంట. నువ్వు ఎట్లాగో 5,000 పెట్టి కొనలేవు కదా, అందుకే మేము పోతున్నాం. నేను మీకు అంత షీపుకు కొడుతున్నానా? పోర్రి పారి కాదే అక్క, దాన్ని 5,000 పెట్టి నువ్వు చీర కొనలేవని ఎందుకు అన్నవే? దాని ముఖానికి ఎప్పుడన్నా ఒక 1,000 రూపాయలు పెట్టి చీర కొన్నదాయే, అందుకే అట్లన్నా. అదేమనుకుంటుందో ఏమో. అగో దీని మొగడు వస్తుండు కదా, వీళ్ళేమో మంచిగా తయారై ఏడుకోపోయిర్రు. నేను అడిగితేనేమో చీరల కన్నా కావద్దని చెప్పిర్రు. ఉండు దీన్ని ఎట్లిరికి అల్లం అట్లనే ఇరికిస్తా. తమ్మే ఏడి పోయినవురా? రోడ్డు మీద దాకా వేస్తున్నాక. అవునా? అవునరా తమ్మి, మొన్న ఓటేసినవారా? నేనెందుకయ్యాక, ఇగో చూసుకో, వేయంగానే చేతి నిండా గొర్రెపెట్టి పూసినట్టు పూసిర్రు. ఇంతకు నువ్వు వేసినావా లేకపోతే వానికి ఎందుకు వేయాలని ఉత్త అవతల కూడా వేసినావా? నేను ఎందుకు వేయలేదురా, శాత కాకుండా మెల్లమెల్లగా నడుచుకుంటూ పోయి ఒత్తొచ్చినరా. శాత కాకపోనికి నువ్వేమన్నా ముసల్దాను అక్క గట్ల మాట్లాడతావు? అరే గట్ల మాట్లాడుతున్నావేందిరా? వచ్చేళ్ళకు జలాల నొప్పులు రావా? ముసలోళ్ళకు వస్తాయా? ఆడేవాడు ఆటో పంపిస్తా అని ఆటో పంపించాలే నడుచుకుంటూనే పోయేసి వచ్చిన. నిన్ను ఎవరు ముసలు అంటారు కానీ ఇంతకు ఎవరికి వేసినావు? నువ్వు ఎవరికి వేసినావో నేను కూడా అలాగే వేసిరా. తెలిసి నువ్వు ఎవరికి వేసినావు కానీ ఆపిన ముచ్చట ఏందో చెప్పు తప్పున. ఏం లేదురా, నీ పెళ్ళమేమో ఎర్రగా బుర్రగా తయారయ్యేమో అటు పోతుంది, నువ్వేమో ఇటు వస్తున్నావు. నా పెళ్ళం ఏడికి పోతుంది అక్క, ఇంట్లోనే ఉంది. లేదురా, ఇదివరదాకా నేను నీ పెళ్ళం కలర్ చీర కట్టుకొని ఇట్లనే నా కళ్ళ ముందటనే పోయింది. పోతే పోస్తి బొంబాయి పోయిందా ఢిల్లీ పోయిందా, ఊళ్ళకో లేకపోతే దుకాణాలకు పోవచ్చు, దానికి నువ్వు కళ్ళ ముందుకు వెళ్ళబోయిందని చెప్పాలా? ఇప్పుడే పోయి దానికి కొట్టినట్టు. నీ పెళ్ళం నరక తీరు చూస్తే అది ఊళ్ళకో దుకాణాలకో పోయినట్టు లేదురా. నీ పెళ్ళంతోటి గా కవిత, గా కుక్కల్లార్చి కాని బిడ్డే, అదే గా పల్లపోరి ముగ్గురు కలిసి దంటకు పోయిర్రు మంచిగా తయారై. వాళ్ళు ముగ్గురు పోయిర్రా? వాళ్ళు మొన్ననే అనుకుర్రు మా ఇంటికాడ కూర్చొని, కొన్నాడు ఊళ్ళకి పోయి అవి కొనుక్కోవాలి, ఇంట్లో సామాన్లు లేవని. అట్నే ఆ బక్క పిల్ల అన్నావుగా, ఆ పిల్లకు బట్టలు సరే కొనుక్కోరాదు, ఎప్పుడు మన అరిత దగ్గరికే వస్తుంది. ఇక దాన్ని తోలుకొని పోయినట్టు ముగ్గురు, దానికే ఎడుకోపోయిర్రు అనబడుతుంది. అవ్వయ్ ఈ బాడకం ఎంత చెప్పినా అంతలేడు కదా. అరే నువ్వు మనిషి వేరినావు అని నీకు బుద్ధి పెరగలేదురా. అది వాళ్ళిద్దరిని వేసుకొని ఫస్ట్ షో సినిమాకి పోయిందిరా. నేను నమ్మ, నా పిల్ల నాకు చెప్పకుండా ఇంటికి గడపనేది అంటది, అసలు సినిమాకి పోతుందా? వాళ్ళు సినిమాకి పోయినట్టు నీకేం తెలుసు? ఏమనుకుంటున్నావురా నా గురించి? కొన్నిళ్ళల్లా కోళ్ళ సప్పుడైనా నా చెవులో పడుతుంది, అసొంటిది నా ఇల్లు రోడ్డు మీదనే. ఎవరు ఏం చేస్తారో ఎవరెట్టు పోతురో నాకు తెలియదారా? అవును, ఇది కూడా కరెక్టే. మన ఇళ్ళలో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు, ఎవరి ఇళ్ళలో పంచాయతీ అవుతుంది, ఎవరి ఇంట్లో ఏం చేస్తారు, అన్ని ముచ్చట్లు ఫస్ట్ నీకే తెలుస్తాయి. నువ్వు చెప్పిన మాట నమ్మి నేను టాకీస్ దాకపోతున్నా, ఆడగాక నా పెళ్ళం లేదనుకో ముందుగా వచ్చి నిన్నే చంపేస్తా, అది దొరికితే దాన్ని చంపేస్తా. పో ఆడ టాకీస్ కాడ దొరుకుతుంది, అప్పుడు మెత్తగా దాన్ను. మంచిగా అయింది, నాకు చెప్పకుండా చీరలకు పోతారే మీరు? నీ మొగం దగ్గర నేను మంచిగా ఇరికిచ్చిన, నిన్ను కొనుక్కోపోరు ఇప్పుడు చీరలు. నడువురే, టాకీస్ దగ్గర దాకా వచ్చినాం. అమ్మయ్య, మనల్ని ఎవ్వరు చూడలేదు, నా మగడు చూడలేదు, నీ మగడు చూడలేదు. అవునే, ఎవ్వరు చూడలేరు, మా అయ్య కూడా చూడలేడు.
నాకేం తెలుసు? ఆడొకడు ఉండు కదా బుడంకాయ లెక్క వాడిని అడుగుర్రి. అబ్బోడా ఏమైందిరా గేట్ పెట్టిర్రు? ఇట్ ఈస్ షో టైం. ఆలేదు లేదు, ఆల్రెడీ ఒక షో నడుస్తుంది, అందుకనే గేట్ తాళం వేసిన. అబ్బా తమ్మి జర గేట్ తీయవారా, లోపలికి పోయి సినిమా చూస్తాం. ఏనమ్మో తీసేది, ఈ బంటాడు ఒకసారి తాళం వేసి అనుకో, మళ్ళీ షో అయిపోయిన దాకా తీసేదే లేదు. అబ్బా అట్లా అనకరా తమ్మి, అసలే ఇంట్లో మా మొగోళ్ళకి చెప్పకుండా వచ్చినాం. ఒకసారి తీసినాం అనుకో సినిమా చూసి వెళ్ళిపోతాం. ఇక చూడరి, నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను అనుకో, నా మాటనే కాదు మా ఓనర్ అని మాట కూడా నిన్న. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. చల్ చల్ నడురి. ఏ మీరు ఆవురే, నీ అవ్వ పొట్టోడు గింతలేడు కానీ గట్టిగా మాట్లాడుతుండు. అరే మంచి మర్యాద కొత్త తీసావా గేట్ దన్నుకుంటావు అలా? మీకు చెప్తే అడమద్దురా, సినిమా స్టార్ట్ అయ్యి గంట సేపు అవుతుంది, ఇంకా గంట సేపు అయితే సినిమానే అయిపోతుంది. పోయి మధ్యాహ్నం పోరి. ఓ సిని అట్లనా, పర్రే గంట సేపు అయితే గంట సేపు సినిమా చూసిపోదాం. ఆడు తీసలేడు కదనే చూద్దామంటే. ఏందో చూసేది, గీడి దాకా వచ్చి సగం సినిమా చూసిపోతామే. ఆగు మధ్యాహ్నం సినిమా చూద్దాం కానీ ఈయన కూర్చుందాం ఏందన్నా. మంచిగానే మాట్లాడుతున్నావే మధ్యాహ్నం సినిమా అని. నా మొగనికి తెలిస్తే ఈపు చింతపండు చేస్తాడు. నా మగడు ఏమన్నా మామిడి పండు చేస్తాడే, నా మగడు కూడా చింతపండు చేస్తాడు. ఆగుర్రి చూసిపోదాం సినిమా. అట్లా కాదే, గంట 2 గంటలు అంటే ఏదో ఒకటి చెప్పుకోవచ్చు ఇంట్లో. సెకండ్ షో అంటే ఏం చెప్తాము, ఇంటికి పోయేసరికి 5 అవుతుంది. ఏ కానితి ఏదో ఒకటి చెప్పుకో. గింత దూరం వచ్చి సినిమా చూడకుండా పోదామా, చూసే పోదాం. ఏమంటావే? చూసే పోదాం. ఓ అమ్మా, మీరు పంచాయతీ పెట్టుకుంటే బయట పెట్టుకోపోరి, లోపల సినిమా చూసే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. పోయి బయట పెట్టుకోరు పంచాయతీ. నీ పొట్టి బాడుకో, నీకు లోపల సౌండ్ కంటే బయట సౌండే ఎక్కువ వస్తుందారా? పెళ్ళి కూడా కాలే. భీమా పోస్టర్ ఉంది ఏందే హరిత? మరి భీమా సినిమా నచ్చినప్పుడు భీమా పోస్టర్లు ఉండకపోతే మరి మీ పోస్టర్లు ఉంటాయా? మా పోస్టర్లు ఎందుకుంటారా? ఎయ్యిరే రెండు. మా అమ్మ కొట్టుకొని చంపుతారా? మరి ఎక్స్ట్రా మాట్లాడు ఎందుకురా బాడుకో? అది కాదే హరిత, డీజే టిల్లు సినిమా అని తీసుకొచ్చినావు కదండి, మరి ఈ సినిమా ఉంది. ఏమోనే, మొన్న ఊర్లో పోస్టర్లా డీజే టిల్లు సినిమానే ఉండే. ఓ పిల్లగా డీజే టిల్లు సినిమానే ఉండే కదా, మళ్ళీ ఈ సినిమా ఎప్పుడు వేసిర్రు? నిన్న మొన్న పోస్టర్ చూసిన వాళ్ళు ఇయ్యాలి ఊళ్ళే. చూడలేదురా పిల్లగా, సినిమాకి వస్తున్నామని ఆనందంలో ఎటు చూడకుండా సర్ర ఊరుకొచ్చినాం. అక్క డీజే టిల్లు సినిమా కానీ అనుకున్నాం కానీ గీ సినిమా ఉన్నది, ఏం చేద్దాం? అయ్యో మాట్లాడదాం తీ. థియేటర్ ఓనరు మా మామనేనయే, మాట్లాడి ఉన్న సీన్ ముడవికి డీజేటీకి లేపిద్దాం. టెన్షన్ ఎందుకు పడుతున్నారు మీరు అందరూ? అన్నా నేను రానన్నా, వీలే తీసుకొచ్చిర్రు. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావే, ఇవ్వరిదాకా నన్ను పొట్టు కొట్టి ఏం యాక్టింగ్ చేస్తున్నావు అన్నా? నాకు తెలిసి ఏమైనా తీసుకొచ్చింది, వీళ్ళిద్దరు తీసుకురాలే. ఏయ్ ఏడికి వచ్చినావు? చీరలకు వచ్చినాం. అదే సినిమాకి వచ్చినాం. సినిమా కానీ ఎంత గట్టిగా చెప్తున్నావే వదినే. నువ్వు సినిమాకి వచ్చే సంగతి అన్నకు తెలుసా? అయ్యో పాపం తెలియదా? తెలిస్తే ఏందో నీ పరిస్థితి. పోరి జరని మంచినీళ్ళు తీసుకురాయే.
మమ్మీ ఏడుదొంతరం చేసి వచ్చిర్రే మేము ముగ్గురు ఏందే ఒక్కసారి అంత మాట అన్నావు? లేకపోతే ఏంది ఆగమాగం జగ్గుకుంచుకున్నాడు ఏంది ఆగమాగం దాగుడేంది ఎందుకు అట్లా చేస్తుర్రు? ఓ దినే నువ్వు నీ బిడ్డ కలిసి నిమ్మలంగా పంచాలు పెట్టుకోరు కానీ నేను పోతున్నా. అక్క మా అనిల్ ఆ టాకీస్ కాడికి ఎట్లా వచ్చిండంటవే? ఆ? నన్ను అడుగుతావేందే? ఏమన్నా నేను చెప్పినా ఏంది? గట్ల కాదక్క, మనము టాకీస్ దాకా ఎవరో తెలియకుండా మంచిగా పోయినాం కదా తప్పించుకొని, ఆడి పోయినాకనే ఎట్లా తెలిసిందా అని. ఏమో పోయే, ఇంతవరకు నా మొగునికి నేనే భయపడలే కానీ మీ అనిల్ని చూసి ఉరికిపిస్తేవి. ఏమో అక్క, ఇవాళ మా అనిల్తో నాకు ఎంత ఉంటుందో ఏమో పో, ఆయన రాకముందు ఇంట్లో పోయి కూర్చుంటిగా. దా నడువు. ఏయ్ అగో ఏమైందే? ఏయ్ ఏయ్ సచ్చర శర్మ నువ్వు జరగ ఏయ్ ఏయ్ సచ్చర శర్మ నువ్వు జరగ ఏయ్ నువ్వు అడ్డ ఏయ్ నా లేదు కొట్టకుంటేనే చంపుతీయాలా? కొట్టకుండానే చంపుతావు? అంతగానం తప్ప ఏం చేసిందా అది? ఏం చేసిందో దాన్ని అడుగు. ఓసాయి ఏం చేసినవే? నేనేం చేసినాక? నేనేం చేయలేదు. ఏం చేయలేదు అంటుంది కదా, పిచ్చి వేసినట్టు కట్ల కొడుతున్నావు. సత్యమైన చేతుల అరే నువ్వేంద్రా కొడితే పొయ్యిల కట్టెతోటన్న కొట్టాలి, లేకపోతే చేతుల కట్టెతోటన్న కొట్టాలి. ఈ పాటితోటి కొట్టుడేంద్రా, దానికి దెబ్బలు లాగాయి. ఓసే నువ్వేందే తల్లి, నువ్వు ఆపుతావు అని వస్తే చేతుల కట్టెతో కొట్టు, పొయ్యిల కట్టెతో కొట్టానంటున్నావేందే? అవిటితోనైతే దెబ్బలు లాగాయా? దాన్ని దేంతో వచ్చినా తప్పలేదు, నువ్వు జరగక్క నేను నరుకుతానే. అంతగానం కొట్టడానికి అది ఏం తప్పు చేసిందిరా? చెప్పు, ఏం తప్పు చేసిందో? ఏం తప్పు చేసిందా? అది నాకు చెప్పకుండా సినిమాకి పోయింది. నీకు చెప్పకుండా సినిమాకి పోయిందా? ఓసాయి నీకు కొంచెం అన్న సిగ్గులేదా? మొగని చెప్పకుండా సినిమాకి పోతా అందుకో. నువ్వు జరగ సచ్చిన దెబ్బ తాకి ఆగే సినిమా పోతా. చంపిపోతా పెడతానే సినిమా పోతా. ఏయ్ దొరికే సప్పుడు వేసి చంపేస్తా. పోతా సినిమా పోతా. నాదేం తప్పులేదు. ఇంకా కవితక్క నా సినిమాకి పోదాం అంటే పోయినా. పోయా మరి ఆ కవిత క్వాలిటీకి ఆమె ఎప్పుడైనావుగా క్వాలిటీకి పో. కొట్టకు, ఇంకోసారి ఏడికి పోను. నువ్వు చెప్పినట్టే ఇంటా, నీకు చెప్పింది ఎటు పోను. అది ఇప్పుడు నేను నిన్ను క్షమించాలంటే ఏం చేయాలో తెలుసుగా? తెలుసు. వెరీ గుడ్. ఈ కాలు
సరిగ్గొత్తవే చౌటా. అనిలు క్షమించినవా అనిలు? ఈ అనిల్ మహారాజుల వారు క్షమించాలంటే మధ్యాహ్నానికి మటన్, మాపడికి చికెన్ వండిపెట్టు నీ సొంత పశలతోటి, అప్పుడే క్షమిస్తా. ఏ మా వండి పెడతా గాని ఒక్కటి అడుగుతా చెప్తావా? ఏందది? మేము సినిమాకి పోయిన సంగతి నీకెట్లా తెలిసింది? తెలుస్తుంది, అదేందుకు తెలియదు? పెళ్ళ మీద ధ్యానం లేకుండా బతుకుతాను అనుకున్నావు ఏంది? నాకు అన్నీ తెలుస్తాయి. ఏ గదే ఎట్లా తెలిసింది అని అంటున్నా. ఇవరకు నేను కొడుతుంటే ఆపింది చూడు బాను, గదే చెప్పింది. అరే అనిలు నీ పెళ్ళాము గా కవిత అందరు కలిసి నీకు చెప్పకుండా సినిమాకి పోయి రా అని చెప్పింది. ఆమె నిలిచిపెట్టి పోతాను అంత చెప్పకుండా ఊకుంటుందా చెప్పు మరి. అజ్జకారిదానా నువ్వు చెప్పినవా? ఇయ్యాలో నా చేతిలో నీకున్నదే. అనిలు ఒక్క 5 నిమిషాలు ఉండు, అట్లా పోయి ఇట్లా వస్తా. నువ్వు ఎట్లా పోయినారా? నాకు మాత్రం మధ్యాహ్నానికి చికెన్ కావాలి, లేకపోతే తెలుసుగా. తెలుస్తుంది ఉండు. ఏం చేస్తున్నావే? ఏం లేదే, పొప్పడికాయలు మక్కినాయా లేదా చూస్తున్నా. ఏమైందే మళ్ళొచ్చినావు? ఏమైందే? మన కొంప మునిగింది. అగో కొంప మునిగినాది. ఆయనతో నీ మొగనికి తెలిసినట్టు నా మొగనికి కూడా మనం తెలిసిందా ఏంది? తెలుస్తదే, జరసేపు అయితే నీ మొగనికే కాదు ఊరంతా తెలుస్తుంది. అగో గట్ల మాట్లాడుతున్నావు, అసలు ఏమైందే? టెన్షన్ పెట్టకుండా చెప్పు. మనము సినిమాకి పోయిన ముచ్చట మా అనిల్కి చెప్పింది ఎవరనుకుంటున్నావే? ఎవరే? ఇంకెవరే? మందికి కయ్యాలు పెట్టించే బాను. బాను? అవునే, బానేనే. దాని మీద నాకు అప్పుడే డౌట్ వచ్చిందే హరిత. నాకు కూడా డౌట్ వచ్చిందే. దాని ముందరికెళ్ళి నడుచుకుంటూ పోతుంటే దాన్ని కనబడకుండా అయిపోవే. చూసినవాయే హరిత బాను ఎంత పని చేసిందో, దాని నోట్ల మన్ను అయ్యా. అవునే, అది పానాల గుత్తది, అందుకే దాన్ని ఎప్పుడు నమ్మబుద్ధి కాదు నాకు. హరిత అది నీ మొగనికి చెప్పినట్టు నా మొగనికి కూడా చెప్పిందనుకో, నా మొగను నన్ను చంపి బొంద పెడతాడే. అనవసరంగా పోయిన మా సినిమాకి. ఆ సినిమా చూసింది లేదు, చేసింది లేదు. అవునే కవిత, దీన్ని ఇట్నే వదిలేస్తే ఇసోంటి ఇంకెన్ని చేస్తుందోనే. అవునే, మరి ఏం చేద్దామంటావే? ఏం చేద్దామంటావేంది? దాని జుట్టు పట్టుకొని అటో చెంప ఇటో చెంప 4 వీకుదంపా. ఏ పంచాదులు ఎందుకు తీయే హరిత, ఉండే కాడు ఉందాం తీసప్పుడు దాక. గట్లంటవేంది? నడువు పదం. అంతే అంట వాయే, నడు మరి. 4 దండినాకనే మాట్లాడతా దాంతో. అది ఎట్లా చెప్తే సినిమా పోయినామని. బాను, ఒకసారి బాను బయటికి వెళ్ళే. వెళ్ళమే బయటికి, భయపడ్డు అయింది. ఎవరు మీరు? ఒకటే ఆడుతురు. చూసినావా దాని కొడుకు? పట్టి పడుకోవు, మీ అమ్మ లేదా? మా అమ్మ ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోతే ఎటు పోయిందిరా? బర్ల పెండ వేసుకోవడానికి బైక్ అడికి పోయింది. బర్రెల పెండ వేసుకోకపోతే గొర్రెల పెండ వేసుకొస్తారా? నడువురే, అది బైక్ అన్నదట, పోదాం. నడు. పెట్టున్నాదే మస్తు వేసుకోపోయి ఎండకరు పోయినాయి. ఇంకా బర్లీ పని అంటున్నావుగా? ఎలాగా అందే చెప్తాను. అగో ఈయనే ఉన్నదే అది బద్మాష్ది. పిలువే దాన్ని, పిలు. వస్తాయి ఓ 10 రూపాయలు దానా. ఏంది ఇల్లంతా నా వెనకాల కట్టబట్టుకొని వచ్చిర్రు? ఏందేమో నా వెనక పడొచ్చిర్రు మీరు అందరూ. నువ్వు లడ్డూలు చేస్తున్నావేమో, తిందామని వచ్చినాం. ఏందేమో తోలు దొడ్డైందా అని నీకు? ఏం మాట్లాడుతున్నావు? చిన్న పెద్ద తేడా తెలుసలేదా నీకు? ఎవలకే తోలు దొడ్డైంది? నీకా మాకా? ఏందేమో నోరు లావులేస్తుంది. నీ మొగడు దాన్ని సరిపోలేదా? ఆయన నాతోటి ఇట్లా దండించుకుందామని వచ్చినావా ఏంది? తన్నించుకోనికే వచ్చినామే. మేము ముగ్గురం నిన్నుదంతామో, నువ్వు మా ముగ్గురిని దంతావో ఇప్పుడు తెలుస్తుంది. ఏమిటికి దంతారా నన్ను? ఏమిటికి దంతారు మీరు? నన్ను అన్ననికి నాకేం పెట్టిర్రే? ఏమిటికి దంతారు మీరు? తంతారట తంతారు, మీ మొగాల కట్టే. ఎందుకు దంతమా?
మేము సినిమా పోతున్న సంగతి నీకు ఎప్పుడు చెప్పినావా మేము? ఓ పందిగున్నా నీ అవ్వ మీరు సినిమాకి పోతున్న ముచ్చట నాకెప్పుడు చెప్పిర్రు? ఈ ముచ్చట నాకేం తెలుసు, నేను ఎవరికి చెప్పినా? ఇదెక్కడ పంచాదిరా మొగుడా? అబ్బబ్బబ్బా సంసారి మాటలు ఏం మాట్లాడుతున్నావే? అవునే, నేను సంసారిని కాబట్టి నాకు సంసార మాటలు వస్తాయి. నీ లెక్క నాకు భోగం మాటలు రావు. ఏ భోగం బేగం అన్నవనుకో ఈపు చింతపండు వేస్తా చెప్తున్నా. అబ్బో ఈ నల్లికుట్లది కూడా గట్టిగానే మాట్లాడుతుందంటే ఏదో ఉన్నట్టే ఉంది. ఏయ్ ఏమైంది మీకు అందరికి నాశనకాలం పుట్టిందా? నా మీద పడ్డరు. చూసినావా వద్నే, అది ఏం తెలియని ఎట్టి దానిలోకి ఎట్లా మాట్లాడుతుందో. అసై ఓర్రు వద్దానా, నువ్వు అందులో నాకేం చెప్పినావే? మేమందరం సినిమాకి పోయినామని చెప్పినావా? మేము పోంగా నువ్వు ఏ పొక్కలకేం చూసినావే? వామ్మో ఇల్లన్నేమో ఏద్దామని వచ్చిర్రే. నా ఇంట్లో పనే నాకు తీరది, ఇంకా మిమ్మల్ని చూసిందే. నేనని చెప్పినా నీ మొగనికి మీరు సిగారు పోయిర్రు సినిమాకి పోయిర్రని. నేనని చెప్పిందే. ఇదేమో ఏ పొక్కలకి వెళ్ళి చూసినావంటది. నువ్వేమో నన్ను నా మొగడు కొట్టి అంటావు. నాకేం అవసరమే మీ గురించి? మీరు ఎటుపోతే నాకేంది? ఓ దేవుడో ఓ కొడుకో, నన్నేదో ఏనిక వచ్చిరా ఇల్లు. ఓ బోడా ఏడున్నావురా? జర రారా ఇల్లు చంపుతట్టుర్రు. అవ్వోయ్ నీ ఒర్రుడు కాలిపోను కదనే, బర్రోరినట్టు ఎట్లా వరుతుంది చూడు. కాదే మేము చీరలకు పోతున్నామని చెప్పినాము, కానీ నా మొగంతో నువ్వేం చెప్పినావే? సినిమాకి పోయినామని చెప్పినావు. ఇట్లా చూస్తున్నావేమే? నా మొగడు నువ్వు చెప్పిన సంగతి అంతా చెప్పిండే నాకు. నీ మొగడే నన్ను అడిగిండే నా పెళ్ళమెట్టు పోయిందక్క అని. అడిగితే నేను ఈ కవితలతోటి సినిమాకి పోయిందని చెప్పిన. అసే ఓ పుండకూరదానా, మేము అడిగేది కూడా గదేనే. మేము నీతో చీరలకు పోయినామని చెప్తిమి, నా మొగంతో నువ్వు సినిమా పోయిరని ఎట్లా చెప్తావే? మరి లేకపోతే మీరు చీరలకు పోయేటప్పుడు కనీసం బాను నువ్వు వస్తావా అని కూడా అడగలేదు. మళ్ళీ పోయేటోళ్ళు పోక నువ్వు చీరలు ఎక్కువ రేటు ఉంటే కొనవు అని నన్ను తక్కువ చేసి మాట్లాడిర్రు. నాకు కోపం రాదాయే? నాకు కోపం వచ్చి అందుకే నీ మొగంతో మీరు సినిమాకి పోయిరని చెప్పిన. ఓ నా చీరలమ్మ, మేము నిజంగానే సినిమాకి పోయినామే. నీకు చెప్తే మందందరికి ఏడటప్పు కొడతావా అని నీకు చెప్పకుండా పోయినాం. అంటున్నావేంది? నువ్వు చేసిన పనికి అరుతొద్దని అన్లన్న మొత్తం ఈ పంత చింతపండు చేసిండు. దానికి తెలియదాయే, అదిలన్న నన్ను కొడుతుంటే దానింటికే ఉరికిందే. ఇంకేం తెలియదు నడ్డి పిల్లోలే, ఎందుకు కొడుతున్నావురా అనిల్గా, ఏం చేసినావే అర్థం అని అడుగుతుంది. అయ్యా అడిగిన తీయరాదు. ఇప్పుడు ఏంది మరి? ఇప్పుడు ఏమైంది కాదే, నువ్వు చేసిన కథకు మా అనిల్ నన్ను ఊరంతా ఉరికించుకుంటా కొట్టిండు. నిన్ను అంత ఈజీగా నేనెందుకు కూకుంటేనే కొట్టండి. నడువుర్రే నా చుట్టూ పట్టుకుంటున్నావే నువ్వు? ఇచ్చిపెట్టు, నా చుట్టూ దాని మొగని చెప్తా నీకేమైందే? కలిసిపోయినాం కాబట్టి బరాబర్ మాట్లాడుతుంది. అది నీకేం అవసరం అసలు? ఈ ఇళ్ళల్లో ఆడోళ్ళు వచ్చి నన్ను కొడుతుర్రు. ఓ అన్నలలో అక్కలలో చెల్లెలారా జర రారి నన్ను కొట్టి చంపుతుర్రు. అషయ్ ఇంకొకసారి నా జోలికి కానీ నా ఇంటి జోలికి కానీ ఇట్లా వచ్చినాను అనుకో, నిన్ను షీరి కారం పెడతానే. ఏమనుకుంటున్నావు? ఒసే మా జోలికే కాదు మంది జోలికి వచ్చినా నీ పని చెప్తాం. అయినా మంది శుద్ధులు నీకెందుకే? అందరు పంచాయతీలో ఏలు పెడతావు. అరే నాకు మొగడు లేడా, పిల్లలు లేరా, సంసారం లేదా? మంది పంచాయతీలలో గెలిపెట్టనికి అరే కొట్టి చంపుతారా నన్ను? పారే ఇప్పటికే సగం చచ్చింది అది ఇజ్జత్కి. అషయ్ ఇంకొకసారి కనుక బోర్డు సోది మాట్లాడినాం అనుకో, బొంద పెడతా. ఇన్న ఏమనుకుంటున్నావు? నడువురి అనవసరంగా సాడీలు చెప్తే ఈ పంత బ్యాండ్ కొట్టినట్టు కొట్టిరు. అమ్మా నొప్పులు. పెండ పాడు కానీ పెండు ఉందో లేదప్పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో గైస్ అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మా విలేజ్ పటాస్ టీమ్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాం. మగోతే అని
ఒక మంచి కామెడీ వీడియో బాగా ఫుల్ కొట్టుకుంటా వీడియో తీసినాము. బాను కొట్టుకుంటా, వీళ్ళందరూ సినిమాగా వీణు కొట్టుకుంటా, నేను హరితను కొట్టుడు మొత్తం దెబ్బలు తిరిగే ఉంది షార్ట్ ఫిల్మ్ మొత్తం. సో ఫుల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామని మేము అనుకుంటున్నాం. సో ఎనీవే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే చాలా మీరు నవ్వడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ మంచి మంచి వీడియోస్ చాలా కంటెంట్తో చేస్తున్నాం. సో మీరు వాటిని ఒక్కొక్కసారి గుర్తిస్తలేరు. అసలు మీరు చూసి వీడియోస్ లైక్, షేర్, కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు వీడియోస్ కామెంట్ పెడితేనే, షేర్ చేస్తేనే మాకు ఒక వీడియోకి అనేది బూస్ట్ వస్తుంది. అందరం డల్ అయిపోతున్నాం వ్యూవర్షిప్ సక్కర్లేక. సో అదనమాట మా ప్రాబ్లం, వ్యూవర్షిప్ సక్కర్లేక చాలా డిసప్పాయింట్ అవుతుంది. చేయాలని ఇంట్రెస్ట్ కూడా. సో మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గర ఉన్నాం మనం. సో ఇదంతా మీ వల్లనే. అండ్ మంచి వ్యూవర్షిప్ స్టార్టింగ్లో ఇచ్చారు. ఏ వీడియో చేసినా, ఎలాంటి వీడియోలు చేసినా మంచి సపోర్ట్ ఇచ్చి ఇంత దాకా తీసుకొచ్చారు. సో ఇంకా అప్పటికన్నా ఇప్పుడు బెటర్ వీడియోస్, మంచి కంటెంట్ వీడియోస్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి సెంటిమెంట్ వీడియోస్, ఇట్లాంటి చాలా వీడియోస్ చేస్తున్నాం. సో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ కావడం వల్ల ఈ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మన పాత్రలను అయితే మర్చిపోవద్దు. సో మీకోసం మేము ఎట్లా యాక్టింగ్ చేసినామంటే, చేరాని సీన్లు కూడా చాలా కష్టపడుకుంటా, కింద పడుకుంటా, లేచుకుంటా, బురదలల్లా, దీంట్లో ఎవ్రీథింగ్ మిమ్మల్ని నవ్వించడం కోసమే అనమాట. సో గైస్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియోని జర సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, సో మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాం. పెళ్ళి ఇంకొక ఎపిసోడ్ అయితే అది కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మంచి సిరీస్తో మీ ముందుకు వస్తున్నాం. విలేజ్ పటాస్లో మంచి మంచి సిరీస్లు ఉన్నాయి. సో ఇంకెవరైనా మన ఛానల్ తెలవాలంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బాయ్.